చేయాల్సిందేనని. భారతదేశంలో ఎక్కడ 2 భాగాలు చేయలేదు రిజర్వేషన్స్ని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని. ఆంధ్రప్రదేశ్ ఒక్కటే చేసింది, అమలు కానీ రిజర్వేషన్ 2 ముక్కలు చేసింది. దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీకు వీలయ్యి మీరు చేయగలిగితే మా ఈడబ్ల్యూఎస్ కాపులు కానీ మిగతా అగ్రకులాలు 2 ఇంప్లిమెంట్ చేయగలిగితే ఇంప్లిమెంట్ చేయండి. ఇప్పటికైనా మీ ప్రభుత్వమే కదా ఉంది. ఇక రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఆస్తున్నా పర్వాలేదు, ఇన్కమ్ ట్యాక్స్ 8 లక్షల లోపు అన్నారు కదా, మీరు దయచేసి అది కూడా కేంద్రం పెట్టిన షరత ఇంప్లిమెంట్ చేయండి. కేంద్రం చెప్పిన ప్రకారంగా పేదవాళ్ళకే అందాలి. అవి డబ్బున్న రెట్లు, డబ్బున్న కమ్మోళ్ళు అందరూ చేస్తున్నారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ల కోసం. 8 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ ఎవడు కడతాడండి? ఎవడు కట్టడం? వాళ్ళు లబ్ధి పొందుతున్నారు, నిజమైన పేదలు లబ్ధి కలగట్లే ఇక్కడ అగ్రకులాల్లో. కాబట్టి చంద్రబాబు నాయుడు కోరుతుంది ఒకటే, మీరు కేంద్రం ఇచ్చిన రిజర్వేషన్ 10% దాంట్లో ఆస్తుల షరతు ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టింది. మీరు దయచేసి ఆ ఆస్తుల షరతు ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయండి. 5 ఎకరాల లోపే పొలం ఉండాలా, 100 గజాల లోపే ఇల్లు ఉండాలా, మున్సిపాలిటీలో గ్రామాలైతే 200 గజాల లోపే ఇల్లు ఉండాలా. ఆ షరతును మీరు దయచేసి మళ్ళీ ఇంప్లిమెంట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ షరతును పక్క పెట్టారు. ఆ షరతును చంద్రబాబు నాయుడు గారిని మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి మేము అడుగుతున్నాం. మీరు అమలు చేయగలిగితే చేయండి. 5 కింద 2 ఏళ్ళైందిగా మీరు వచ్చి చేయితే చేయండి. హైకోర్టు డైరెక్షన్ ఉంది చేయడానికి వీలేదని. భారతదేశం మొత్తం 10%గానే అమలు చేస్తున్నారు. ఏం మిగతా రాష్ట్రాలు తెలియదా ఆ విధంగా వదలాలని? ఇవి ప్రతిరోజు ప్రతి పూట మమ్మల్ని ఇలా మోసం చేస్తుంటే ఎట్లా? మీ కాపులు అంత పిచ్చోల్లా కనపడుతున్నామా? మీకు అంత అమాయకుల్లో కనపడుతున్నామా? ఏంటిది? వేల కోట్లు మేనిఫెస్టోలో పెడతారు, రూపాయి శాంక్షన్ చేయరు. ఇక కాపు బీసీ రిజర్వేషన్లు అండి. బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి మాకు రిజర్వేషన్స్ ఉన్నాయి. నీల సంజయ్ రెడ్డి గారు తీసేస్తే దామోదరం సంజయ్ గారు తిరిగి ఇచ్చారు. మళ్ళీ బ్రహ్మానంద రెడ్డి గారు అడ్డం పెట్టి తీశారు. ఆ రోజు నుంచి పోరాటం చేస్తున్నాం. మొన్న చంద్రబాబు నాయుడు గారు 2014లో మీ పెండింగ్ ఉన్న రిజర్వేషన్ నేను చేసి పెడతానని చెప్పని అన్నారు, మాట ఇచ్చారు. పద్మనాభం గారు మిగతా వాళ్ళందరం కలిసి, కాపు నాయకులు అందరూ కలిసి ఉద్యమాలు, అది సంవత్సరం దాటిపోయినా కూడా పట్టించుకోవట్లేదు. ఉద్యమం చేపట్టిన తర్వాత మంజునాథ్ కమిషన్ ఏర్పాటు చేశారు. కాపులు యొక్క సామాజిక స్థితిగతులు, మిగతా కులాల స్థితిగతుల్ని ఎంక్వైరీ చేయడానికి మంజునాథ్ కమిషన్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు 2014 ప్రభుత్వంలో. ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఫ్రీమెన్ కమిటీలో మెజారిటీలో ఉన్న ఇద్దరు ఇచ్చి రిపోర్ట్ను ఆధారం చేసుకొని మన చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కాపులకి బీసీ రిజర్వేషన్లు 5% ఇస్తూ ఎఫ్ కేటగిరీలో పెట్టారు. పెట్టి అంటే ఇది ఎప్పుడు జరిగింది? 2014లో ప్రభుత్వంలోకి వస్తే 5 సంవత్సరాలు తాత్సారం చేసి 2019 ప్రభుత్వం వెళ్ళిపోయే మార్చిలో ఇచ్చారండి. మమ్మల్ని అసెంబ్లీలో తీర్మానం చేసి జీవో ఇచ్చారు. ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. ఇంప్లిమెంట్ చేయకుండా కేంద్రం యొక్క అనుమతి కావాలని కేంద్రానికి పంపించారండి. ఇది కేంద్రానికి ఏ సంబంధం లేదు ఈ రిజర్వేషన్. ఇప్పుడు మహారాష్ట్రలో మరాఠాలకు ఇచ్చారు 10% రిజర్వేషన్లు. ఇలాగే మనలాగే కాపులకు ఇచ్చినట్టే 10% రిజర్వేషన్ మరాఠాస్కి ఇచ్చారు మహారాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళు జీవో ఇచ్చారు, సర్వే చేయించారు, మనలాగే జీవో ఇచ్చారు. ఏ కేంద్రాన్ని పంపించాలా వాళ్ళే అమల్లో తీసుకొచ్చారు. ఇప్పుడు అమలు జరుగుతున్నాయి. బీసీలతో సమానంగా కావాల్సిన హక్కులు మరాఠాలకు అందేటట్టుగా 10% రిజర్వేషన్ అమల్లో జరుగుతున్నాయి. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి, అవునా కాదో? వాళ్ళ అమల్లో తీసుకొచ్చే రిజర్వేషన్ని చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి ఏం సంబంధం ఉందని చెప్పి కేంద్ర అనుమతి కోసం పంపించారు. ఇది రాష్ట్ర రిజర్వేషన్లా, సెంట్రల్ ఓబీసీ రిజర్వేషన్లా? ఇవి రాష్ట్ర రిజర్వేషన్లు. ఇవి కేంద్రానికి ఏం సంబంధం? అది జీవీఎల్ నరసింహారావు గారు రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు జగన్ గవర్నమెంట్లో మేము అడిగాం, అయ్యా కేంద్రానికి పంపించారంటే అనుమతి రాలేదు, కేంద్రానికి పంపించారంటే అనుమతి రాలేదని మేము కూడా అమాయకుల్లాగా అట్లాగా అడుగుతున్నాం. జీవీఎల్ నరసింహారావు గారు పార్లమెంట్లో అడిగారు ఆ విషయాన్ని. చంద్రబాబు నాయుడు గారు కాపులకి బీసీ రిజర్వేషన్లు 5% ఇస్తూ ఎఫ్ కేటగిరీలో పెట్టి ఢిల్లీ పంపించిన ఫైల్ ఏమైంది, అది ఎంతవరకు వచ్చిందని చెప్పని అడిగితే మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు పార్లమెంట్లో దాని మీద అనౌన్స్ చేశారు 2022లో. ఇది మీ రాష్ట్ర రిజర్వేషన్లు, మా కేంద్రానికి ఏం సంబంధం? ఇదేమైనా ఇన్కమ్ ట్యాక్స్, రైల్వేస్, పోస్టల్ సర్వీస్ ఉద్యోగాల? రాష్ట్ర రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్లు, రాష్ట్ర బీసీ రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం, మీ యొక్క పరిధిలో ఉంటుంది. మాకు ఆ రోజే మాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మాకు పంపించారు. పంపించిన దాన్ని మేము ఆ రోజే తిరిగి మీ ఆంధ్రప్రదేశ్కి సమాధానం చెప్పేశాము.
ఇది మీ రాష్ట్ర ప్రభుత్వ రిజర్వేషన్స్ మీరు అమలు చేసుకోవచ్చు, మాకేం సంబంధం లేదని ఆ రోజే సమాధానం చెప్పామని చెప్పని కేంద్ర సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. అంటే ఇది మమ్మల్ని మోసం చేయటం కాదా? 50-60 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్న కాపు బీసీ రిజర్వేషన్ని చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల అధికారంలో ఉండి మీ ఉద్యమాలు చేసి పోరాటాలు చేస్తే గవర్నమెంట్ వెళ్ళిపోయే 2 నెలల ముందు మీరు అసెంబ్లీలో జీవో ఇచ్చి తీర్మానం చేసి కాపులు బీసీ రిజర్వేషన్లు ఇస్తూ, బాబు కొంచెం మాట్లాడబాకటయా, రిజర్వేషన్లు ఇస్తూ దాన్ని మీరు అమలు చేయకుండా కేంద్రానికి పంపించారు. కేంద్రానికి ఏ సంబంధం లేకపోయినా ఇది మమ్మల్ని మోసం చేయటం కాదా? దయచేసి ఆచరణలో సాధ్యమే చెప్పండి సార్, ఆచరణ సాధ్యం కానీ చెప్పబాకండి. జగన్మోహన్ రెడ్డి గారేమో నాకు ఆ రిజర్వేషన్ సంబంధం లేదంటాడు. ఆయన ఈడబ్ల్యూఎస్ వచ్చేటప్పటికేమో ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున కేంద్రం పెట్టిన షరతులు పూర్తిగా అమల్లో తీసుకురాలా, ఇన్కమ్ ట్యాక్స్ వరకే పరిగణలో తీసుకున్నాడు, ఆస్తి పరిగణలో తీసుకోవాలా. దానివల్ల అగ్రకులాల పేదలందరూ వచ్చారు, డబ్బున్న వాళ్ళందరూ వచ్చేస్తున్నారు ఈడబ్ల్యూఎస్లోకి. ఇలా ఎన్ని రకాలుగా మేము మోసపోమంటారు, ఎన్ని రకాలుగా వెన్నుపోటు పొడిపించుకోమంటారు మీ 2 ప్రభుత్వాలు, మీ 2 కులాల చేత. దయచేసి ఇందులో రాజకీయాలు చేయొద్దు, మానవత్వంతో ఆలోచించండి. అనగారిపోయిన వాళ్ళం, ఉన్న రిజర్వేషన్స్ కోల్పోయి జాతి నాశనం అయిపోయింది, చదువులు పోయి ఉద్యోగాలు పోయి అన్ని రకాలుగా నలిగిపోతున్న వాళ్ళం. మీరు ఇచ్చే 50 కోట్లు 100 కోట్ల కోసం ఎత్తుక్కుంటున్నాం మేము. ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చిన తర్వాతే కదా. ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ చూడండి, ఫీజు రీయింబర్స్మెంట్ సరిగ్గా అందుతున్నాయి కాలేజీకి. అగ్రకులాల్లో కాపులతో మొదలైంది ఫీజు రీయింబర్స్మెంట్, పిల్ల వెంకటేశ్వరరావు గారి టైంలో చేసిన ఉద్యమం వల్ల. ఆ ఫీజు రీయింబర్స్మెంట్ సరిగ్గా డబ్బులు ఇస్తున్నారా మీరు ఆ కాలేజీలకి? మీరు ఇవ్వబడ్డ వల్ల ఆ కాలేజీ వాళ్ళు పిల్లల తల్లిదండ్రులు అడుగుతున్నారు, మీరు ముందు డబ్బు కట్టండి, రాష్ట్ర ప్రభుత్వం డబ్బు ఇచ్చిన తర్వాత మీ డబ్బు వెనక్కి ఇస్తామంటున్నారు. ఆ ఫీజు రీయింబర్స్మెంట్ అటకెక్కింది. కాపు భవనాలు తీసుకోండి, అప్పుడు ఎప్పుడో శాంక్షన్ చేశారు. ఇప్పుడు నెల్లూరులో కాపు భవనం ఉంది, చిత్తూరులో కాపు భవనం ఉంది. మీరు ల్యాండ్ శాంక్షన్ చేసి కొద్ది డబ్బులు ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వం. నెల్లూరులో నారాయణ గారు మిగతా డబ్బులు ఇచ్చారు, మంచి బిల్డింగ్ కట్టుకున్నారు. చిత్తూరు ఆదికేశ్వర నాయుడు ఫ్యామిలీ డబ్బులు ఇచ్చింది, మంచి బిల్డింగ్ కట్టుకున్నారు. మేము కూడా డబ్బులు వేసుకుంటాం, కాపులు మేము కూడా డబ్బులు వేసుకుంటాం, మొత్తం ప్రభుత్వం ఇవ్వాల్సి చెప్పని లేదు. మీరు అప్పుడు చెప్పిన కాపు భవనం ల్యాండ్ మళ్ళీ కొన్ని ల్యాండ్ జీవులు వెనక్కి కూడా తీసుకున్నారు. ఆ ల్యాండ్ సరిగ్గా శాంక్షన్ చేసి కొద్ది డబ్బులు శాంక్షన్ చేయండి, మిగతా మీ అందరం కలిసి పోగేసుకొని కట్టుకుంటాం. ఎందుకంటే మా పిల్లలు ఇక్కడ చదువుకోవడానికి వస్తే జిల్లా హెడ్ క్వార్టర్లో బీసీ హాస్టల్స్ లేవు మాకు. దానికోసం అడుగుతున్నాం, వేరే దానికోసం కాదు మేము అడుగుతుంది. దయచేసి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు మీరు మానవత్వంతో దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు, కాప్ కార్పొరేషన్ మీటింగ్లో మొదలైంది. మీరు ఆ స్కీమ్స్ ఏవైతే పేదలకు అందాల్సిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఇవ్వగలిగినంత డబ్బే, మీరు ఎంత ఇవ్వగలిగితే అంతే, ముందు ఎంతో కొంత ఇస్తే మా వాళ్ళకు ఉపయోగపడతాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ దయచేసి మళ్ళీ చెప్తున్నా, మా కాపులకే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు 5% కాపులకి ఇచ్చి మిగతాలకు 5% ఇచ్చారు. మోడీ గారు ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10%, దాన్ని విభజన చేయడానికి కుదరదు. భారతదేశంలో ఏ రాష్ట్రం విభజన చేయలా. ఎన్నిసార్లు మోసపోతాం ఇట్లా? అది యథాతథంగా ఇంప్లిమెంట్ చేయాల్సింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా కొట్టేసింది, 2గా డివైడ్ చేసేదాన్ని. ఇందాక కేసు నెంబర్లు చెప్పాను కదా మీకు నేను. దయచేసి అయితే దాంట్లో ఉన్న ఆ షరతు ఇన్కమ్ ట్యాక్స్ 8 లక్షలు 4 లక్షలు చేయాల్సిందే ఈడబ్ల్యూఎస్ లో. నెక్స్ట్ ఆస్తుల షరతు, కేంద్రం ఇచ్చిన ఆస్తుల షరతు పెట్టాల్సిందే. 5 ఎకరాల లోపే భూమి ఉండాలా, పొలం ఉండాలా, 100 గజాల లోపు ఇల్లు ఉండాలా, కార్పొరేషన్ మున్సిపాలిటీల్లో గ్రామాల్లో 200 గజాల లోపు ఇల్లు ఉండాలా. ఆస్తి ఉన్నోళ్ళు, డబ్బు ఉన్నోళ్ళు ఈడబ్ల్యూఎస్ లో రాకూడదు. చంద్రబాబు నాయుడు గారు ఈ పరిగణలో తీసుకోమని కోరుతున్నాం. రెండోది, మేము ఎప్పటి నుంచో పోరాటం